హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే రెసిపీ మన సౌత్ ఇండియాలోనే వెరీ వెరీ బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి తినే ఈ కర్రీ పాలకూర పప్పు. అలాంటి ఈ స్పెషల్ రెసిపీని నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా పాలకూరని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి, కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం ఇలా తుంచి పెట్టుకోవాలి, కొంచెం చింతపండును కూడా తీసుకోవాలి. అలాగే ఈ రెసిపీలోకి నేను పెసరపప్పుని వాడుతున్నాను. ఇవన్నీ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మన కర్రీకి సరిపడిన ఆయిల్ని ఫస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులని ఫస్ట్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నింటినీ వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారప్పొడి వేయాల్సిన అవసరం లేదు, మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తే ఈ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలాంటి మన తెలుగింటి వంటకాల్ని చాలా వెరైటీస్ మా ఛానల్లో ఉన్నాయి. మీరు మా ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఇలాంటి రెసిపీస్ చాలా మీకు కనిపిస్తాయి. సో మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కర్రీకి సరిపడిన పసుపుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదే ఈ కర్రీకి చాలా చాలా స్పెషల్. ఫస్ట్ మనం పాలకూరను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, కానీ ఇలా ట్రై చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా పాలకూర అంతా వేసి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని మగ్గించాలి. ఇలా పాలకూర మొత్తం ఇలా ఉడికిపోతుంది. ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం పెసరపప్పుని కడిగి దీంట్లో వేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, ఒకసారి కడిగేసుకొని దీంట్లో వేస్తే సరిపోతుంది. ఇలా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం కొంచెం చింతపండును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడిన సాల్ట్, మీకు టేస్ట్కి ఎంత సరిపోతుందో చూసుకొని సాల్ట్ని మనం వేసుకోవాలి. అలాగే చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకూడదు, మనం చూసుకోవాలి కర్రీకి ఎంత అవసరమో అంత చూసుకొని వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ అయిపోయినట్లే. దీనికి పోపు అలాంటిది ఏమి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఫస్టే పోపు వేసాం కాబట్టి. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.